5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 2, రాజపూజం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 2, రాజపూజం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయము 11, రాజపూజం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజము 3, అవమానము 1. ఆ విధంగా 12 రాశుల వారికి కూడా ఆదాయ వ్యయాలు రాజపూజము తెలుసుకోవడం జరిగింది. తదుపరి 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా, విద్యార్థులకే కానీ, వ్యాపారస్తులకే కానీ, సినీ రంగము, రాజకీయ రంగము, క్రీడా రంగము, అన్ని రంగాల వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నవారికి, చదువుకుంటున్న విద్యార్థులకి, విదేశీయంలో ఉన్నవారికి అందరికీ కూడా 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరము ఏ విధంగా ఉండబోతుంది, మరి జాతకంలో 12 రాశుల వారికి కూడా గురుబలం ఏ విధంగా ఉంది, ఈ 12 రాశుల్లో కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ప్రభావము అష్టమ స్థానంలో ఉన్నారా, అర్ధాష్టమ స్థానంలో ఉన్నారా, దశ ఏలునాటి స్థానంలో ఉన్నారా, ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ప్రభావం కూడా 12 రాశుల వారిలో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం చెప్పే పంచాంగాన్ని బట్టి కూడా 12 రాశుల వారికి కూడా ఏదైతే ఉంటుందో గురుబలం కానీ, రాహుకేతు బలం కానీ, శనీశ్వరుడు ప్రభావం కానీ పంచాంగ రీత్యా కూడా గ్రహబలం బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే మన జాతకం ఏదైతే ఈ పంచాంగంలో చెప్పినట్లుగా ఉన్నట్లే